చెప్తున్నా ఇక్కడ ముఖ్యంగా ఒకటి మేము ఇలా చెప్పదలుచుకున్నాం. మాకు ఇలా చాలా మంది బహుజనులు అంటే అన్ని కులాల వారు చాలా చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడనో పట్టణానికి వచ్చి చదువుకోవాలంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వచ్చి చదువుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను మన వేదిక పైన ఉన్న నాయకులతోటి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మాకు 2 ఎకరాల స్థలం ఒకటి మహబూబ్ నగర్ లో ఉంది. మా పెద్దలు మాకు ఇచ్చిండ్రు. ఆ 2 ఎకరాల స్థలం దాదాపు 40 ఏళ్ల నుంచి కూడా అది పొడవుగా పడ్డది. దాన్ని ఎంతో మంది నాయకులు దాన్ని బాగుపడాలని, కానీ దానికి ఒక రూపు రేఖలు ఇంతవరకు రాలేదు. దాన్ని ఒక రూపురేఖలు తీసుకురావాలని చెప్పి ఇప్పుడున్న మన శాసనసభ్యులు గారితో వారికి విజ్ఞప్తి చేస్తున్నా. పెద్ద ఎత్తున ఒక ప్లాన్ చేసి ఏ విధంగా అయితే మన మహబూబ్ నగర్ టౌన్ లో రెడ్డి ఫంక్షన్ హాల్ ఉందో దానికి విధంగా దానికి ధీటుగా ముద్రాజ్ బిడ్డలు ఫంక్షన్ హాల్ కట్టుకోవాలి. ముద్రాజులకు బహుజనులందరూ చదువుకోవడానికి ఒక హాస్టల్ వసతి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా అందరితో కోరుతున్నా. రేపు ఆ హాస్టల్ దాన్ని ప్రారంభించినప్పుడు నా వంతుగా నేను 25 లక్షల సాయం చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. నేను రాబోయే దినాల్లో ఇంకా పెద్ద ఎత్తున కూడా పెద్దలందరినీ పట్టుకొని పెద్దగా కూడా అందరినీ కూడా సమీకరణ చేస్తా. దానికి మన ఎమ్మెల్యే గారు కూడా సహకరించాలి. మన కాబోయే మంత్రి సిఆర్ గారు కూడా దాన్ని మొట్టమొదటిగా ప్రాధాన్యత తీసుకొని చేయాలని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కలిగించిన వేదికకు మరొకసారి కృతజ్ఞతలు. మరొకసారి హన్వాడ ప్రజలకు అందరికీ, హన్వాడ అంటేనే నాకు ఎప్పుడో చిన్నప్పుడు హాస్టల్లో సెలవులు ఇచ్చినప్పుడు ఇంటికి వస్తే ఎంత సంతోషం ఉండను. ఎప్పుడు కూడా హన్వాడకు రావాలంటే అదే సంతోషం ఉంటుంది. హన్వాడ ప్రజలంటే కూడా నాకు చాలా దగ్గర. కాబట్టి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు ముగిస్తున్నాను. జై పడేసానా, జై పడేసానా. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనకు మరో ముఖ్య అతిథి అన్న మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి గారిని మాట్లాడాల్సిన వహిస్తున్న పలమని యాదవ్ గారికి, ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మహబూబ్ నగర్ శాసనసభ్యులు మనందరి నాయకుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యురాలు టీకే అరుణ గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, నవీన్ గారు, బండ ప్రకాశం రాలేదు కానీ వారి తరఫున కూడా అందరికీ కృతజ్ఞతలు తెలిపిండ్రు. వారందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పమని చెప్పారు ఈ వేదిక ద్వారా. కాబట్టి ఇంకోటి మన కార్యక్రమానికి వచ్చిన మైనారిటీ స్టేట్ ఫైనాన్స్ చైర్మన్ ఉబేదన్న గారు, అందే బాబన్న గారు, మనందరి ముద్దు బిడ్డ రేపు రాబోయే దినాల్లో మంత్రి కాబోతున్న మన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి గారు, మనందరికీ ప్రియమైన నాయకుడు, మనందరికీ దారి చూపి ముందుకు నడిపించే మన మాజీ మంత్రి వర్యులు పి చంద్రశేఖర్ గారు, బెక్కం జనార్దన్ గారు, అందే బాబన్న గారు, నీలం మధు గారు ఇక్కడ విచ్చేసిన ఈ పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటు చేసుకున్నామంటే మనం ఒకటి ఆలోచన చేయాలి. ఇలా మనకు స్వాతంత్రం కంటే ముందు పెద్దోళ్ళని కొట్టి బీదోళ్ళకి పెట్టిండు. అంటే స్వాతంత్రం కంటే ముందు ఎందుకు దీన్ని పెట్టడంలో ముఖ్య కారణం ఏంటంటే ఇలా మనం ప్రతి ఒక్కరం అర్థం చేసుకోవాలి. ఆయన లోపల ఉన్న పెద్ద గుణం అంటే ఆ సమయంలో అది అవసరం కాబట్టి ఆయన చేసిండు. ఆసుంటి గుణం ప్రతి ఒక్కరికి ఎవరైతే ఎదురువాడు కష్టాలు ఉన్నాడో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటది. ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళనందరినీ కూడా చేయబట్టుకొని మీదికి రావాలి, లాక్క రావాల్సిన బాధ్యత ఎవరైతే వారికంటే పైన ఉన్నారో వాళ్ళందరినీ ఇవాళ మన పండుగ సాయనను ఒక ఆదర్శంగా తీసుకొని వారిని ముందుకు నడిపించడానికి ఇవాళ మనం పిల్లలకు భవిష్యత్ పిల్లలకు అందరికీ కూడా వారు ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి ఇలా విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విగ్రహం ఏర్పాటు చేసుకోవడంలో ఎన్నో ఇబ్బందులు అయినాయి, కానీ కూడా ఈ విగ్రహం ఏర్పాటు చేయడంలో చాలా మీరందరూ కూడా సహకరించి విగ్రహం ఏర్పాటు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈనాడు ఎక్కువ సమయం లేదు, మీ అందరికి కూడా ఒకటి చెప్తున్నా సందర్భం కాబట్టి అందరూ కూడా వేదిక పైన చాలా పెద్ద నాయకులు ఉన్నారు. ఈ నాయకులతో నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముఖ్యంగా మన అందరికీ కూడా డి గ్రూప్ నుంచి ఏ గ్రూపు చాలా అవసరము. మొట్టమొదటిసారిగా డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ చెప్పిన వేదిక హన్వాడ వేదిక. మన ప్రియతమ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హన్వాడ సభకు వచ్చినప్పుడు నేను డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ చేస్తా అని చెప్పి హన్వాడలో చెప్పడం జరిగింది. ఇవాళ అదే దాన్ని మరొకసారి మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా ముద్రాయిలు అంటున్నారు. ఇవాళ మాజీ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. ఈనాడు ఇంత పెద్ద
ఇక్కడ ఈ గ్రూప్ నుంచి ఏ గ్రూప్ చేయాలంటే ముదిరాజులే నాకు ప్రజాపాలన చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారకులు ముదిరాజులే కాబట్టి ముదిరాజులకు తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదే విధంగా మన